హలో ఫ్రెండ్స్, ఈ రాముల వారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. మరి దేవాలయం ఎక్కడో మీకు తెలుసా? మల్కాపేట్ విలేజ్ అండి. మేము సిరిసిల్ల నుంచి మల్కాపేట్ విలేజ్కి బైక్పై బయలుదేరాము. మేము మా మరిది వాళ్ళు కలిసి వెళ్తున్నాం. ఫస్ట్ మనం చంద్రంపేట దాటి ఆ తర్వాత కొలనూరు వస్తుంది, దాని తర్వాత మత్తన్నపేట వస్తుంది, ఆ తర్వాత వచ్చేది మల్కాపేట్ విలేజ్. అక్కడే ఈ రామాలయం ఉంది. ఎప్పుడు లోకల్లో తిరిగే దేవాలయాలే కాక ఈసారి వేరే ప్లేస్కి వెళ్దామని ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడే అనుకొని రెడీ అయి వెళ్ళేసరికి కాస్త లేట్ అయిందండి. ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది. సో చూడాలి ఆ దేవుళ్ళనని మేమైతే బయలుదేరాం. ఇలా విలేజెస్ అన్నీ దాటుకుంటూ వెళ్తున్నాం. ఇలా సిటీ నుంచి అందమైన పల్లెటూర్లని దాటుకుంటూ గుడి దగ్గరికి వెళ్తున్నామండి మేము. ఇప్పుడు మనం మల్కాపేట్ విలేజ్లోకి ఎంటర్ అయ్యామండి. మనం వెళ్ళే ఆ దేవాలయం గుట్ట పైన ఉంటుంది. వచ్చేసాం. చూడండి, ఆ పక్కన డ్యామ్ ఉంది, ఇటు సైడు దేవాలయం ఉంది. అక్కడికి మేము వెళ్తున్నాం గుట్టపైకి. ఇంకా నిర్మాణం పూర్తి కాలేదనుకుంటా, ఇంకా పనులు జరుగుతున్నాయి. దేవాలయం అయితే కంప్లీట్ అయింది, ఇంకా కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇలా గుట్టపైకి వెళ్తున్నాం. పైన నుంచి ఊరు చాలా చూడముచ్చటగా ఉందండి. చాలా బాగుంది లొకేషన్. సో ఇదేదో డ్యామ్ ఉంది, దాని పేరు నాకు ఐడియా లేదు. ఇక్కడ బైక్ పార్కింగ్ చేసి మేము వెళ్తున్నాం దేవుని దగ్గరికి. గుడి మాత్రం చాలా బాగుందండి. కొంచెం డిఫరెంట్గా చాలా బాగా కట్టారు గుడి. మహారాష్ట్ర స్టైల్లో ఉంది గుడి లోపల నిర్మాణం. ఇది మెయిన్ డోర్. చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి మేము లోపలికి వెళ్ళాం. అటుపక్క రాములవారి కళ్యాణం జరుగుతుంది, మీకు చూపెడతాను. చూడండి ఎంత బాగుందో. ఇదంతా రాయితో కట్టారండి. ఇక్కడ రాములవారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ దేవుణ్ణి మొక్కి మేము లోపలికి వెళ్తున్నాం. ఇది గుడి లోపల. మధ్యలో రాములవారు, ఇటుపక్క అమ్మవారు, ఇటుపక్క కూడా ఇంకో దేవుడు ఉన్నారు. చూడండి ఎంత బాగున్నారో. ఇది అమ్మవారి గుడి. చూడండి పైన ఎంత బాగుంది, డిఫరెంట్గా కట్టారు ఈ గుడి. చాలామంది జనం వచ్చారు. సో కొత్తగా కట్టిన గుడి కావడం వల్లేమో. శ్రీహాన్ అయితే హ్యాపీగా దేవుణ్ణి దర్శించుకొని మంచిగా మొక్కిండు.
సో ఇంతటితో మా దర్శనం కంప్లీట్ అయిందండి. బాయ్.